ఈ మధ్య కొంతమంది నాయకులు సినిమా వాళ్ళు ఒకరికి చెప్పాల్సిన సుద్దులు మరొకరు చెప్తున్నారు. అసలు వాళ్ళకి చెప్పడానికి భయమో లేక ఇంకేమైనా ఉందో తెలియదు. కొందరు నాయకులు కేంద్రాన్ని అడగాల్సినవి ఏపీ ప్రభుత్వాన్ని అడుగుతారు. కేంద్రాన్ని విమర్శించాలంటే భయం గనుక ఏపీ సీఎంను విమర్శించి సంతోషిస్తారు. ఇప్పుడు చిరంజీవి తన తమ్ముడు పవన్కు బుద్ధి చెప్పాల్సింది పోయి ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. కేవలం ఏపీలోనే ఇటువంటి ట్రెండ్ ఇటీవల ఎక్కువ అవుతోంది. చిరంజీవి భయం ఉలికిపాటిపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. మెగాస్టార్ కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఎందుకో ఉలిక్కిపడినట్లుగా ఉంది. ఆయనలో సడన్గా భయం ఏర్పడడానికి కారణాలు ఉండవచ్చు. చిరంజీవి అంటే ఒక నీతిమంతుడని, నిజాయితీపరుడని, ప్రజాసేవాభిలాషి అని అంతా అనుకుంటారు. అభిమానులైతే ఆయన మాటకు ప్రాణం ఇస్తారు. రాజకీయాల్లో సఫలం కాకపోయినా ప్రజాభిమానానికి కొదవలేని సినీ రంగ ప్రముఖుడిగా వెలుగొందుతున్నారు. ఒక రకంగా సినీ పరిశ్రమను శాసిస్తున్న ఆయన ఎందుకు పరిశ్రమని పిచ్చుకతో పోల్చారు? రెమ్యునరేషన్ గురించి ఎవరూ అడగవద్దని ఎందుకంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, ఇతర ప్రజా సమస్యలు ఆయనకు ఎందుకు ఆకస్మికంగా గుర్తుకొచ్చాయి? ఇది తన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతు ఇవ్వడం కోసమా, లేక రెమ్యునరేషన్ వ్యవహారం దేశవ్యాప్త చర్చ అయితే అది అందరికీ చుట్టుకుని సినీ పరిశ్రమలో నల్లధనంపై ఫోకస్ పెరుగుతుందన్న సంశయమా? చిరంజీవి హీరోగా నటించిన అనేక సినిమాల్లో నిజాయితీ గురించి, అధికార యంత్రాంగంలో ఉండే అవినీతికి వ్యతిరేకంగా చేసే కార్యక్రమాల గురించి బోలెడన్ని సన్నివేశాలు ఉంటాయి. ఆయన యాక్ట్ చేసిన ఠాగూర్ సినిమా మొత్తం అవినీతికి వ్యతిరేకంగా ఉంటుంది. ఆ సినిమాలను చూసి అందరూ స్ఫూర్తి పొంది ఉండవచ్చు. ఠాగూర్ సినిమాలో పాడే శ్రీశ్రీ గీతంతో చిరంజీవిలో ఒక విప్లవకారుణ్ణి చూసుకుని ఉంటారు. ఇప్పుడు అదే చిరంజీవి తనకు సినీ నిర్మాతలు ఇచ్చే పరిహారం అంటే రెమ్యునరేషన్తో ప్రభుత్వాలకు పనేమిటని అమాయకంగా ప్రశ్నించారు. నిజంగానే చిరంజీవి రెమ్యునరేషన్ వివాదాలు ఉండకూడదనుకుంటే ముందుగా ఆయన ఎవరికి చెప్పి ఉండాలి? తన సోదరుడు పార్టీని నడుపుతున్న పవన్ కళ్యాణ్కు కదా. ఆయన ఎవరు అడగకపోయినా తాను రోజుకు 2 కోట్లు సంపాదిస్తానని పదే పదే ఎందుకు చెబుతూ వచ్చారు? అదేదో త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చినట్లు ఫోజు పెడుతుంటారు కదా. పవన్ కళ్యాణ్ ఏడాదికి కనీసం 100 రోజుల షూటింగ్లో ఉంటారని అనుకుంటే 200 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కానీ ఆయన ఆదాయ పన్ను శాఖకు సమర్పించే రిటర్న్లో 10 కోట్ల రూపాయలు కూడా చూపించడం లేదని ఆయన ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా కొందరు ఆడిటర్లు విశ్లేషించారు. సినిమా రంగంతో పాటు రాజకీయాల్లో వెలుగు వెలగాలని ఆశిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రజా జీవితంలో నిజాయితీ గురించి కథలు చెబుతున్నప్పుడు ప్రత్యర్థులు ఆయన ఆదాయం గురించి, ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ గురించి ప్రశ్నించకుండా ఉంటారా? పార్లమెంట్లో ఒక బిల్లుపై చర్చ సందర్భంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక హిందీ హీరో గురించి రెమ్యునరేషన్ 250 కోట్ల పైన ఉంటుందని అన్నారట. దానికి ఏమైనా చిరంజీవి కంగారు పడ్డారా? అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తన సోదరుడు పవన్ కళ్యాణ్ ఆదాయంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినట్లు జరుగుతున్న ప్రచారం గురించి భయపడుతున్నారని అనుకోవాలి. కేంద్రం నిజంగానే సీరియస్గా తీసుకుంటే అందరి ఆదాయాలు బయటకు వచ్చి 100 కోట్ల రూపాయల పన్ను కట్టవలసి వస్తుందని చిరంజీవి ఆందోళన చెందుతున్నారా? చెప్పేటందుకే నీతులని అంటారు. అది రాజకీయాలకే కాదు సినిమాలకి వర్తిస్తుందని చిరంజీవి మాటలు రుజువు చేస్తున్నాయి. కేవలం సినీ రంగం వారు సినిమాలకే పరిమితమైతే వారి జోలికి ఎవరూ వెళ్ళరు. తమ వెనుక బోలెడు మచ్చలు పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి ఆయా పార్టీల వారిని విమర్శిస్తే వారు ఊరుకుంటారా? వీరి వెనుక ఉండే బొక్కలను వెదక్కుండా ఉంటారా? ఒక ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకోవడమే కాకుండా కొందరితో అక్రమ సంబంధాలు నెరపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ బయట రాజకీయాల్లోకి వచ్చి మహిళల ఉద్ధారకుడిగా పిక్చరిచ్చుకుంటే ఎదుటివారు చూస్తూ ఊరుకుంటారా? అంబటి రాంబాబుపై తనకు అవకాశం ఉంది కదా అని సినిమాలో ఆయన పాత్రను సృష్టించి అవమానించడం ఎందుకు? అప్పుడు ఎక్కడ కొట్టాలో రాంబాబుకు తెలియదా? దెబ్బకు దెయ్యం వదిలిందన్నట్లు సినిమా పరిశ్రమ మొత్తం తమ నల్లధనం విషయాలు బయటకు పొక్కి ఎక్కడ అల్లరవుతాయోనన్న భయం ఏర్పడినట్లుంది. చిరంజీవి కూడా అందుకు మినహాయింపు కాదని అనుకోవాలి. ఆయన సినిమాల ఆధారంగానే రాజకీయాల్లోకి వచ్చారు కదా. సినిమా వాళ్ళ జోలికి రాజకీయ నేతలు ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నించేవారు. అదే సూత్రం సినిమా వారికి వర్తిస్తుంది కదా. సినిమా వారు తమ గ్లామర్ను పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నట్లు? నిజంగా ప్రజాసేవే పరమావధి అనుకుంటే చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి ఓటమి తర్వాత పార్టీని కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేశారు? కేంద్ర మంత్రి పదవి ఎందుకు తీసుకున్నారు? దాని ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఆయన చేసిన మేలేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్
ఎవరినో మోయడానికి రాజకీయాల్లో ఎందుకు కొనసాగుతున్నారు? ప్రజా జీవితంలో ఎవరైనా పారదర్శకంగా ఉండాలి. కేవలం సినిమాల్లో పాత్రలకే పరిమితమై ఆ తర్వాత తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే అది అభిమానులను మోసం చేసినట్లు కూడా అవుతుందేమో. చిరంజీవి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించి అనవసరంగా వివాదంలో ఇరుక్కున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హడావుడిగా రాష్ట్రాన్ని విభజించాలన్న తాపత్రయంలో ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టలేదన్నది విమర్శ. అప్పుడు ఆయన కాంగ్రెస్లోనే ఉన్నారు. ఇప్పటికీ ఆయన కాంగ్రెస్ను వీడినట్లు ఎక్కడా చెప్పలేదు. కాకపోతే రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు చెబుతూ వస్తూ సడన్గా రాజకీయాలు మాట్లాడటమే సమస్య అయింది. పోనీ ఈయన ఒక నటుడిగా సామాజిక బాధ్యతతో ప్రత్యేక హోదాపై ఒక సినిమా తీసి ఉండవచ్చు కదా. ఏపీలో పేదల సంక్షేమం జరుగుతుందో లేదో ఒకసారి ఆయన ఏదైనా ప్రాంతానికి వెళ్ళి జనంతో మాట్లాడితే తెలుసుకోవచ్చు. ఉపాధి అవకాశాల మీద అంత ఆసక్తి ఉంటే చిరంజీవి విశాఖ లేదా ఇతర ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎందుకు కృషి చేయడం లేదు? తెలంగాణ రాజధానిగా ఉన్న హైదరాబాదులో ఉంటూ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడితే సరిపోతుందా? సినీ పరిశ్రమ వారిని ఆయన పిచ్చుకతో పోల్చడం ఆశ్చర్యంగానే ఉంది. తామంతా బలశాలమని ఊగిపోతుండే వారికి ఈ సంగతి చెప్పడం మంచిది. ఈ విషయాలు పక్కన పెడితే చిరంజీవి జనసేనకు మద్దతుగా ప్రచారం చేయవచ్చంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవికి కానీ ఇతర సినిమా ప్రముఖులకు కానీ తమ నల్లధనం లావాదేవీలు బయటకు వస్తాయన్న భయం ఉంటే ఉండవచ్చు. అది తప్ప వేరే కారణం కనిపించడం లేదు. ఇప్పటికైనా సినీ నటుల అభిమానులు వాస్తవాలు గుర్తించి అతికి పోకుండా ఉంటే మంచిదని చెప్పాలి.